అందరికీ నమస్తే. నేను మీ కీర్తి. వెల్కమ్ టు కీర్తి కిచెన్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా నేను క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని కొంచెంసేపు ఉంచుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తిరగమాత వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసేసుకున్నాను. ఇలా కొంచెంసేపు దోరగా వేయించుకున్నాను. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి మగ్గనించుకున్నాను. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము ఇలా వేసుకొని ఇవి బాగా వేగనించుకోవాలి. ఇప్పుడు దీన్ని మనకు క్యాలీఫ్లవర్ ఉడికేంత సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలి. మనం హాట్ వాటర్లోనే క్యాలీఫ్లవర్ని పెట్టుకోవాలండి, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు అవి ఉంటాయి క్యాలీఫ్లవర్లో. అందుకని హాట్ వాటర్లోనే మనం వేసుకోవాలి క్యాలీఫ్లవర్ని. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి. ఇదిగోండి, క్యాలీఫ్లవర్ అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు అలా ఉడకనించుకోవాలి. సాల్ట్ అలాంటివి ఏదైనా ఉంటే ఇప్పుడే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.